సుదీర్ఘకాలంగా భారతదేశ ప్రజల్ని ఎంత వెర్రివేధవల్ని చేయగలిగారంటే పేపరు, టీవీ ఈ 2 ఒకటి కాంగ్రెస్‌తోనేమో యాజమాన్యాలు ఆలోచి కింద ఉన్నటువంటి సిబ్బందిగా జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు వీళ్ళందరూ వామపక్ష భావజాలికులు. దాంతో ఇద్దరూ కలిసి ఈ దేశంలో బలంగా పుంజుకుంటున్నటువంటి ప్రజల్లో ఆ రోజున వస్తున్నటువంటిది ఏంటి? దేశం ఎందుకు విడిపోయింది? మత ప్రాతిపదికన విడిపోయింది. ఏ మతం ప్రాతిపదికన విడిపోయింది? ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలన్నటువంటి ప్రాతిపదికన విడిపోయింది. 90% మంది ముస్లింలు ఆ రోజున ప్రత్యేక దేశం కావాలన్నారు. అందుకని విడిపోయింది. కానీ వెళ్ళిన వాళ్ళు 10% ముస్లింలు. 90% మంది ముస్లింలు ఇండియాలోనే ఉండిపోయారు. అదేంటి 90% మంది ముస్లింలు ప్రత్యేక ముస్లిం దేశం కావాలని చెప్పి పోనీ ముస్లిం దేశాలు అంతకుముందు లేవా? అరబ్ దేశాలన్నీ ఏంటి? 57 దేశాలు ఏంటి? మరి అన్ని దేశాలు ఉండగా ఇంకొక ప్రత్యేక దేశం కావాలన్నటువంటి కాన్సెప్ట్ని బలపరిచినటువంటి వాళ్ళు అక్కడికి 10 మందే వెళ్ళారు, 90 మంది ఇక్కడే ఉండిపోయారు. అది భారతీయ ప్రజలు గ్రహించారు. ఆర్ఎస్ఎస్ ఆ పాయింట్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. దాంతో ఆ టైంలోనే ఏదైతే గాడ్సే గాంధీని చంపినటువంటి ఇష్యూని అడ్డం పెట్టి మత తీవ్రవాదం అన్నటువంటి ముద్ర వేసి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తీసుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం కమ్యూనిస్టులు పుస్తకాలు పుంకాలుగా రాసి, ఎందుకంటే వాళ్ళకి చైనా భావజాలం కావాలా, రష్యా భావజాలం కావాలి, అట్లా బ్రతకాలి, వాళ్ళకి కాంగ్రెస్కున్న లాలూచీ కారణంగా హిందుత్వ బలపడితే వీళ్ళకి దెబ్బ అవుతుంది అన్నటువంటి భయంతో ఒక స్ట్రాంగ్గా హిందుత్వాన్ని నాశనం చేయడానికి ఆనాడు పాఠ్య పుస్తకాల దశ నుంచినే మార్చుకొచ్చారు. అప్పుడు ఇవాళకి మళ్ళీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేవు, ఇవాళకి మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లేవు. కాబట్టి వాళ్ళు చెప్పేది నిజమని నమ్మారు. ప్రజలు చాలా పెద్ద ఎత్తునే దానికి మద్దతు ఇచ్చుకుంటూ సాగిపోయారు. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది అక్కడే వాళ్ళకి కడుపు అంట. బట్ ఆర్ఎస్ఎస్ ఆ రోజున మతపరంగా విభజన కారణంగా హిందువులు ఊచకోత జరుగుతుంటే కాపాడి ఈ దేశానికి పట్టుకొచ్చింది పాకిస్తాన్ నుంచి ఆర్ఎస్ఎస్ఏ. అదే సందర్భంలో ఆ తర్వాత కాశ్మీర్ లాక్కోబోతున్నప్పుడు కాశ్మీర్కి సంబంధించి సహకరించింది, కాశ్మీర్ని ఈ దేశంలో భాగంగా ఉంచడానికి ప్లాన్ చేసినటువంటిది ఆ రోజున ఆర్ఎస్ఎస్ఏ. ఆ తర్వాత జరిగినటువంటి 65లో యుద్ధం అప్పుడు ఎన్నెన్నో చెప్పుకున్నాం. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూనే ఆర్ఎస్ఎస్ వాళ్ళ శక్తిని గ్రహించి 62లో చైనాతో జరిగిన యుద్ధంలో కమ్యూనిస్టులు చైనాకు అనుకూలంగా వెళ్తే అప్పుడే సిపిఐ సిపిఎం విడిపోయింది కూడా. ఒక వర్గమేమో చైనాకి అనుకూలంగా ఉంటే ఇంకొక వర్గం ఇండియాకి అనుకూలంగా పుట్టుకొచ్చింది. అప్పుడే కమ్యూనిస్టులు విడిపోయింది కూడా. అంటే ఆ రోజున ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్గా పనిచేసి పెట్టింది. దాని తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో 62 తర్వాత జరిగినటువంటి ఏదైతే పెరేడ్లో నెహ్రూ ఆర్ఎస్ఎస్ని పిలిచాడంటే సీన్ అర్థమవుతుంది. పెరేడ్కి పిలిచాడంటే ఆ తర్వాత జరిగినట్టు లాల్ బహదూర్ శాస్త్రి టైంలో పాకిస్తాన్ మీద యుద్ధం లాహోర్ దాకా లాక్కున్నటువంటి వ్యూహం వెనకాల ఆర్ఎస్ఎస్ గురూజీ ఆ రోజున ఆ మీటింగ్లో కూడా ఉన్నారు సైన్యంతో కలిపి అన్నటువంటి పాయింట్. బట్ అవన్నిటి దాచేశారు. చరిత్రలో అవి ఎక్కడా రాయలేదు. ఆర్ఎస్ఎస్ని గురించి నెగిటివ్గానే రాసుకొచ్చారు. ఇప్పుడు కూడా నిన్న 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక కాయిను ఒక స్టాంపుకి రెచ్చిపోతున్నారు, మానసికంగా చచ్చిపోతున్నారు, తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేస్తున్నారు, తప్పుడు ఇది తీసుకొచ్చారు. ఆర్ఎస్ఎస్ అనేది కూడా రాయడం రాలేదు, వాళ్ళకి స్పెల్లింగ్ ఇట్లాంటి వాళ్ళు ఈ దేశాన్ని చేశారంట 100 ఏళ్ళ నుంచి అన్నాడు. 100 ఏళ్ళ నుంచి ఒక సంస్థ నడిచింది. మీరు ఎంత విషయం చిమ్మినా కూడా ఆ సంస్థ బతికింది. అట్లాగే ఇక్కడ సర్వీస్ అన్నదానికి వాళ్ళే పేరయ్యారు. కమ్యూనిస్టుల సర్వీస్ 10% అయితే ఆర్ఎస్ఎస్ సర్వీస్ 90% ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రతి వరదలప్పుడు, ప్రతి భూకంపాలప్పుడు, ప్రతి అంశం అప్పుడు వాళ్ళని గురించి గుర్తుంచుకుంటారు. అది చేశారు. అట్లాగే ఈ దేశాన్ని విభజించాలనుకునే శక్తులకి, అది వామపక్ష శక్తులు, నక్సలైట్ల శక్తులు కావచ్చు, టెర్రరిస్ట్ శక్తులకు కావచ్చు, వామపక్షాల మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం. కానీ వాళ్ళని అంగీకరించింది ఆర్ఎస్ఎస్. అట్లాంటి ఆర్ఎస్ఎస్ని తట్టుకోలేనటువంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున ఏకంగా ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలికులు అన్నాడు. తట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ మీద విషం చెమ్మడానికి ప్రతి అంశాన్ని తీసుకుంటారు. గత 2 రోజుల్లో చూస్తే మేధావుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ముసుగు తీసేశారు. తమ కమ్యూనిస్టు భావజాలాన్ని ఒక రకంగా చెప్పాలంటే కక్కుతున్నారనమాట. అలాగే తట్టుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ గురించి విషయాన్ని 100 ఏళ్ల విషయాన్ని ఇంకా చిమ్ముతానే ఉన్నారు. బట్ వీళ్ళెవరూ కూడా భారతదేశానికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి బెంగాల్లో జరుగుతున్న సంఘటనలు, కేరళలో జరుగుతున్న సంఘటనలు, హిందువుల మీద దాడుల గురించి చచ్చిన ఒక్కరోజు కూడా ఖండించారు. అదే వీళ్ళ స్పెషాలిటీ.